గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొత్తానికి తన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మరోవైపు నందీనగర్ ఇంట్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతలతో ఫోన్ కాల్ మాట్లాడుతున్నాడట. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 39 మంది ఉంటే ముగ్గురు మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పరిస్థితి. ఒక ఎమ్మెల్యే ఏదైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన లాస్యానందిత పోయినసారి ప్రాణం కోల్పోయినటువంటి సిచ్యువేషన్ మనం కూడా చూసినటువంటి పరిస్థితి. తర్వాత బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 35 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ 35 మందికి వెళ్ళి పాపం 25 మంది కాంగ్రెస్ పార్టీలకు, కొంతమంది భారతీయ జనతా పార్టీలకు కొంతమంది పోవడానికి రెడీగా ఉన్నారట. ఇప్పుడు ఆ సమాచారం సార్కు తెలిసింది. సార్కు తెలుసుడుతో ఒకటే ఫోన్ కాలింగ్లు కొట్టుడు, ఫోన్లు కొట్టి ప్లీజ్ వెళ్ళకండి, దయచేసి ఉండండి, నేను కాపాడుకుంటా, నేనున్నా అని చెప్పి కేసీఆర్ సారు వాళ్ళకు భరోసా నింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడట. ఇప్పుడు సింపుల్గా మనం ఒక విషయం మాట్లాడుకుందాం. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, లేకపోతే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, కొంతమంది పాతోళ్ళు కూడా గెలిచిరు కదా, వాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటే సబితా ఇంద్రారెడ్డి వీళ్ళు ఉన్నారు ఓ బ్యాచ్. వీళ్ళు ఏం చేసిరు, కేసీఆర్ని అడ్డం పెట్టుకొని, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రి పదవులను అడ్డం పెట్టుకొని, పార్టీని అడ్డం పెట్టుకొని అనేకమైనటువంటి దందాలు చేసిండు. ఈ మల్లారెడ్డి అయితే మామూలు దందా కాదు సారు. 25 లక్షల రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొన్నాడు. మల్లారెడ్డి ఐస్ క్రీమ్ పార్లర్లని ఇవ్వని ఉపాయంగా ఇచ్చిండు. గిరిజనుల భూములు కబ్జాలు పెట్టిండు మల్లారెడ్డి. రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్లు చేయించిండు సారు. చెరువులలో కాలేజీలు కట్టిండు. ఆడ దుండిగల్ కాడ ఎంఎల్ఆర్ఈటీ కాలేజ్ అని చెప్పి వాళ్ళ అల్లుంది మరి రాజశేఖర్ రెడ్డిది, మల్కాజ్గిరి ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన కూడా దందాలు చేసిండు. మొత్తం అడ్డంగా దొరిక్కపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, సింపుల్గా సేఫ్ జోన్లో ఉండడానికి పార్టీలు మారాలా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముప్పతిప్పలు పెట్టిండు, అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిండు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు. ఆ రోజు మల్లారెడ్డి తొడలు కొట్టిండు సారు, తొడలు కొట్టి రారా గీట్లే అని చెప్పి తిట్టిండు. ఇప్పుడు మల్లారెడ్డి పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పార్టీలోకి పోదామంటే పాపం రానిత్తలేరు, బీజేపీలో పోదామంటే గీసన్నాసి ఎందుకు రా నాయన, మనకు ఈయన మన దాంట్లోకి పోతే మన పార్టీ ఇజ్జత్ పోతుందని చెప్పి మల్లారెడ్డిని కూడా తీసుకుంటలేరు. ఆఖరికి టీడీపీ పార్టీకి అధ్యక్షులు లెక్క పెట్టుకుందామంటే కూడా గట్ల కూడా అవుతలేదు. సార్ ఎట్లు ఉపాయం కట్టిండు, నన్ను ఏడ రానిత్తలేరని చెప్పి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ అడిగితే ఆమె ఇయ్యలే. రాహుల్ గాంధీని కలుద్దామని ట్రై చేస్తే ఆయన దగ్గరికే రానియలేదట. తర్వాత డీకే శివకుమార్ కర్ణాటకకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి, ఆయన పోయి కలిసి కూర్చొని శాలువ కప్పి సార్ మీకు దండం పెడతాం, రేవంత్ రెడ్డి రానిత్తలేడు సార్, ముప్పతిప్పలు పెడుతుండు, పుణ్యం ఉంటుంది, ఎట్లా అట్లా ఉపాయం కట్టుండు సార్ అని చెప్పి అట్లా. ఈ విషయం కేసీఆర్కి తెలిసేసరికి సారు నందినగర్ ఇంటికి మల్లారెడ్డిని పిలిపించుకున్నాడట. పిలిపించుకొని గట్లెట్లా పోతావు, నేను ఉన్నా కదా నీకంటే. మల్లారెడ్డి బాధ ఏంది, కేసీఆర్ సారు కాపాడుకుంటాడేమో అని చెప్పి దందాలు చేసినాం. ఇలా కేసీఆరే లోపడిపోయేటటువంటి పరిస్థితి ఉంది, నన్నెవడు కాపాడతారా నాయన అని చెప్పి మెల్లగా పార్టీలు జంపు కొట్టడానికి ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. ఇప్పుడు దాదాపు ఈ 35 మంది మిగిలితే దీంట్లో 20 నుండి 25 మంది పార్టీలు జంపు కొట్టడానికి రెడీగా ఉన్నారు. అంటే కేసీఆర్ మిగిలేటటువంటి వ్యక్తులు కేవలం 10. ఈ 10లో కేసీఆర్ సార్కు 2 BHK ఉంటుందండి. 2 BHK. ఈ 2 BHK అంటే మీకు ఎరికే. బి అంటే బాపు, హెచ్ అంటే హరీష్ రావు, కే అంటే కేసీఆర్, కవిత, కేటీ. ఈ బ్యాచ్ మిగులుతుంది అంతే. కల్వకుంట్ల కుటుంబమే ఉంటుంది 2 BHKలా. మిగతా వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ బట్టలు గీటలు చదువుకున్నారు. కొంతమంది గాంధీ భవన్ గేట్ల కాడ, కొంతమంది బీజేపీ ఆఫీస్ కాడ గేట్లు ఎప్పుడు తెరితే అప్పుడు దొరుకుతామని ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ సారు నందినగర్ ఇంట్లోకి వెళ్ళి ఎర్రబల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి ఒకటే కొట్టుడట ఫోన్లు కొట్టి వాళ్ళని రప్పించి కూసబెట్టి రివ్యూ మీటింగ్లు పెట్టుడు, కేటీ రామారావుని పిలిపించుకున్నాడు, తర్వాత హరీష్ రావుని పిలిపించుడు. ఏమైంది, అసలు ఏం జరుగుతుంది, పార్టీ కేడర్ దెబ్బతిన్నది, కార్యకర్తలు అందరూ కూడా జంప్ అవుతూ ఉన్నారు, నాయకులందరూ కూడా పార్టీలు చేంజ్ అవుతున్నారు, వచ్చేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవ్వరూ లేరు, ఏం చేద్దామని చెప్పి కేసీఆర్ సార్ రివ్యూ మీటింగ్. అసలు ఈ పనికిరాని రివ్యూ మీటింగ్ పక్కన పెడితే కేసీఆర్ ఏం చేయాలా, ఫస్ట్ కేటీ రామారావు అనేటువంటి పీకి పడేయాలా. అసలు 1% కూడా కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి ఈ బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవికి 1% పనికిరాడు. ఎందుకంటే ఇదే కేటీఆర్కి కీలకమైనటువంటి పగ్గాలు ఇచ్చి చూసుకోరా బాబు అంటే ఒక్కని పట్టించుకోలే. ఆ శంకర్ నాయక్ అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఉంటాడండి, కేటీఆర్ దగ్గరకు వచ్చి ఇట్లా ఏదో చేయి పట్టుకొని గిడి పోదాం సార్ అని అన్నాడు. ఆ చేయి పట్టుకుంటే కూడా అంటే తక్కువ క్యాస్ట్ ఉంటే సార్కు నచ్చది, చేయి కూడా పట్టుకోడు సారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు పోయి కేటీఆర్ని కలుద్దామంటే ఎవరిని కలవడట. అదే రెడ్డిలు, వెలుమోలు పోయి కలిస్తే కూసబెట్టి షాయ్ ఇచ్చి మాలు మసాలా బిస్కెట్లు ఇచ్చి వాళ్ళతో ముచ్చట పెడతాడు సారు. అంటే కేటీఆర్ ఎంత కులం పిచ్చో చూడండి మీరు, ఎంత అహంకారమో చూడండి. మొత్తం ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీ ఖతం కావడానికి కారణమే కేటీ రామారావు. కాబట్టి ఇప్పుడు కేటీ రామారావును తీసేసేటటువంటి కార్యక్రమంలో కేసీఆర్ సార్ పడ్డాడు. ఎంటైర్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లో వచ్చినటువంటి అంశం ఒకటే, కేటీఆర్ నోటు దూల,
కేటీఆర్ చేసినటువంటి అహంకారం, కేటీఆర్ ఒంటెత్తి పోకడ, కేటీఆర్ ఎవరిని కలవకపోవడం, ఎవరితో మాట్లాడకపోవడమే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి పెద్ద ముప్పు. కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఈ కేటీఆర్ పదవి పోవాలా, కేటీఆర్ ప్లేస్లోకి వేరే వాళ్ళని తీసుకోండి. కొంతమంది అయితే హరీష్ రావుకి సంబంధించిన వర్గం చాలామంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కంటే కేసీఆర్ కంటే ఎక్కువ ఇష్టపడే వాళ్ళు హరీష్ రావు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు హరీష్ రావుకి సంబంధించి కేవలం రంగనాయక సాగర్కి సంబంధించినటువంటి ఏదైతే ఫామ్ హౌస్ ఉన్నదో అదొక్క ఇష్యూ తప్ప హరీష్ రావు పైన పెద్దగా ఎలిగేషన్స్ ఏం లేవు. హరీష్ రావు పలాని వాళ్ళని ఇబ్బంది పెట్టిందని, ఈడ కబ్జాలు పెట్టిందని ఎలిగేషన్ లేవు. కేవలం రంగనాయక సాగర్కి సంబంధించిన ఆ ప్రాంతాలలో, చుట్టుపక్కల ప్రాంతాలలో హరీష్ రావు కబ్జాలు పెట్టిందని, ఆ ఒడ్డు మొత్తం కబ్జాలు పెట్టి ఆడ ఫామ్ హౌస్ కట్టుకున్నారనేటటువంటి ఒక్క అంశం తప్ప మిగతా అదేం లేదు. అంటే హరీష్ రావు ఒక క్లీన్ షీట్ పొలిటీషియన్ లెక్కున్నాడు. తెలంగాణ ఉద్యమకారుడు, అట్లనే కేటీఆర్ కంటే సీనియర్ లీడరు. బీఆర్ఎస్ పార్టీలో ఇటు ప్రజలైనా, పార్టీ కేడర్ అయినా, లేకపోతే కేసీఆర్కి అత్యంత సన్నిహితులైనా ఎవరిని ఎక్కువ ఇష్టపడతారంటే హరీష్ రావు అనే వ్యక్తిని ఇష్టపడే అవకాశం ఉంటుంది. కాబట్టి హరీష్ రావు స్ట్రాంగ్ ఉంటాడు, లీడర్ ఉంటే బాగుంటుంది. కేసీఆర్ తర్వాత హరీష్ రావుకు కీలకమైన పగ్గాలు ఇస్తే బాగుంటుంది అనేటటువంటి అంశాన్ని కేసీఆర్ దృష్టికి హరీష్కి సంబంధించినటువంటి వర్గం తీసుకుపోతున్నది. కానీ వీళ్ళేమంటారు, కాదు వేరే వాళ్ళకి ఇవ్వాలి. కేసీఆర్ ఆలోచన ఏంది, ఒక బీసీని, ఒక ఎస్సీ ఎస్టీని పెట్టాలనేటటువంటి ఆలోచన. ఈ రివ్యూ మీటింగ్ మొత్తం ఇంతే. ఇప్పుడు కేసీఆర్ బాధ ఏంది, ఎట్టి పరిస్థితులలో పార్టీ పటిష్టంగా ఉండాలి. పార్టీ కనుక దెబ్బతింటే ఇప్పుడు వచ్చేటటువంటి భారతీయ జనతా పార్టీ గట్టిగా కనబడుతున్నది. ఎందుకంటే పార్లమెంట్కి సంబంధించిన 17 స్థానాలలో భారతీయ జనతా పార్టీకి 8, కాంగ్రెస్ పార్టీకి 8, ఎంఐఎంకి తన స్థానం తనకు వచ్చింది. అంటే బీఆర్ఎస్కు ఒక్కటి రాలా. మళ్ళీ ఇది ఏది మనకు సంబంధించిన, అంటే తెలంగాణకు సంబంధించిన పార్టీ కాదు, మన లోకల్ పార్టీ ఏం కాదు, జాతీయ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ పెట్టింది సారు. ఈ బీఆర్ఎస్ పార్టీ పెడితే గింత పెద్ద జాతీయ పార్టీకి ఒక్క సీటు రాదా? ఒక్క సీటు. మెదక్ పైన ప్రధాన ఫోకస్ పెట్టిరు, అయినా సరే మెదక్ ఓడిపోయారు. తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికల పైన కూడా రివ్యూ మీటింగ్ పెట్టినట్ట. రివ్యూ మీటింగ్ పెడితే హరీష్ రావుకు కేటీఆర్ పెద్ద గొడవ. నువ్వు ఆడికి పోలేదంటే నువ్వు ఈడికి పోలే, నువ్వు ఈడికి పోలేదంటే నువ్వు ఆడికి పోలే. ఇదే పంచాయతీ. ఏం జరిగిందిరా బాబు? అసలు జరిగిన కార్యక్రమం ఏంటంటే, లేదు సార్, పార్టీ మొత్తం డిసిప్లిన్ లేకుండా పోయింది, మొత్తం కథమైపోయేటటువంటి దశకు వచ్చింది, ఎవ్వరు కూడా మన దగ్గర ఉండేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలకు కూడా కొంత బాధ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా అక్కడ బడ్జెట్ రావాలన్నా, లేకపోతే ఏమైనా పథకాలు రావాలన్నా, లేకపోతే అక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఏదైనా రావాలంటే బడ్జెట్ కాంగ్రెస్ పార్టీని ఇవ్వాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను గట్టిగా పిండుతూ ఉంటారు. ఏమైంది సార్, గజ్జెత్తా అన్నారు, మోరీలు ఎత్తా అని చెప్పిర్రు, బుగ్గలు పెడతా అని చెప్పిర్రు, ఏమైంది సార్, స్కూల్ కట్టిస్తా అన్నారు, కాలేజీలు కట్టిస్తా అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నాడు, వానికి ఎందుకు వస్తుంది? వాడు ఏం చేయాలి, సింపుల్గా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి పోవాలి. గతంలో జరిగింది కూడా ఇదే. సిఎల్పిని కేసీఆర్ లట్టుకున్న విలీనం చేసుకున్నాడు. ఏం చేసిండు, కాంగ్రెస్కి సంబంధించి 2018లో 23 మంది గెలిస్తే సంతలో పశువులను కొన్నప్పుడు 12 మందిని పశువులను కొన్నట్టు కొన్నాడు. ఏదో మార్కెట్లు ఉంటాయి కదా, అట్లా కొన్నాడు సారు. ఏం చేసిండు, సింపుల్గా సిఎల్పిని విలీనం చేసుకున్నాడండి. విలీనం చేసుకొని అసలు ప్రతిపక్షమే లేకుండా చేద్దామనే ఒక ఆలోచనలో ఉంటుండే. అప్పుడు ఏం చేసింది, కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంత ఆలోచన చేశారు, అరే ఇంత దుర్మార్గుడా కేసీఆర్ అని చెప్పి. ఇప్పుడు ఏముంది, సేమ్ కేసీఆర్కి ఏదైతే ఆయన చేసిన ఉపాయాలు ఉన్నాయో ఇప్పుడు అపాయాలు అయిపోయినాయి, అంతే, వేరే ఆప్షన్ ఏం లేదు. ఇప్పుడు ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు కదా, కేసీఆర్ చేసినటువంటి తప్పే ఈరోజు తనకు తప్పు అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలోకి ఒక 2-3 వారాలలో వాళ్ళు విలీనం చేసుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉంటుండే. అంటే దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు పోవడానికి రెడీగా ఉన్నారు. కేసీఆర్కు ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా చేద్దాం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, సింపుల్గా చెప్తా, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు కేసీఆర్ ఏమో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, మొత్తం ఇట్లా ఖతం చేస్తాం, చీల్చి చెండాడేస్తామని కేసీఆర్ చెప్తున్నాడు. ఓవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కూడా కేంద్రంలో అధికారంలో వచ్చింది బండి సంజయ్. ఓవైపు ఆయన ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు, కిషన్ రెడ్డి కూడా సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు, ఈటెల రాజేందర్కు అధ్యక్ష పదవి ఇస్తున్నారు అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్న నేపథ్యంలో కొంత రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లా, భారతీయ జనతా పార్టీ మన ప్రభుత్వాన్ని కూల్చేస్తుందేమో, లేకపోతే ఇటు బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డి ఇద్దరు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉండి ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్గా పోస్ట్ వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరికీ టెక్నికల్స్ తెలుసు, ఎట్లా చేయాలా, మళ్ళీ పార్టీని ఏ విధంగా బలంలోకి తెచ్చుకోవాలనేటటువంటి వ్యూహాలు తెలుసు. మోదీ బలం యాడ్ అవుతుంది, అమిత్ షా బలం యాడ్ అవుతుంది కాబట్టి మళ్ళీ మన పైన ఏమైనా దండయాత్రకు వస్తారేమో అనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉంటుంది. అప్పుడు సింపుల్గా ఆయన చేసే కథ ఏంది, బీఆర్ఎస్కి సంబంధించిన 35 మందిలోకి వెళ్ళి 20 మందిని తీసుకొస్తే 65 + 20 ఎంత అవుతున్నది, సంఖ్య పెరిగింది కదా. దాదాపు 85 మందితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా పటిష్టంగా బలమవుతుంది. ఇప్పుడు బూస్ట్ బోర్నమిట్ అవుతుంది, అప్పుడు గట్టిగా అయితే ఏమవుతుంది, 85 మంది. అప్పుడు కేసీఆర్ ఏం చేయలేడు,
మోదీ ఏం చేయలేడు. ఇంకా సంఖ్య పెరుగుతూ ఉంటే ఇంకా కాంగ్రెస్ పార్టీని టచ్ చేసేటోడు ఉండడు. సింపుల్ వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం ఇదే. కాబట్టి ఈ ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. సంఖ్యను పెంచుకోవాలా, కాంగ్రెస్ పార్టీని ఇంకా బలంగా చేసుకోవాలా, ఎవడు ఏం చేయలేని రీతిలో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు కంప్లీట్ కాంగ్రెస్కి సంబంధించిన నేతలు కూడా ఇదే పనిలో పడ్డారు. బీఆర్ఎస్ని ఖాళీ చేయడమే ప్రధాన ఎజెండా. ఓవైపు ఈటెల రాజేందర్కి కూడా అదే బాధ్యతలు అప్పగించారు. బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు, ఆల్రెడీ పార్టీ మొత్తం పడిపోయేటటువంటి దశకు వచ్చింది, భూస్థాపితమయ్యేటటువంటి దశకు వచ్చింది. ఈ పార్టీ ప్లేస్లోకి భారతీయ జనతా పార్టీ యాడ్ అయ్యడం అనేటటువంటి ఆలోచనలో ఉంది. అంటే కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ రెండు మాత్రమే ఉండాలా, బీఆర్ఎస్ మొత్తం ఖతం చేయాలనేటటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్లో భాగంగానే కేసీఆర్ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిరు. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కాకుండా, ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తి స్థాయిలో భూస్థాపితం కాకుండా కేసీఆర్ ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నాడు. చాలామందితో టచ్లో ఉన్నాడట, అందరితో మాట్లాడుతున్నాడట. ఎట్టి పరిస్థితుల్లో పార్టీలు చేంజ్ కావద్దంటూ కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాడట. ఎవరైతే 20 మంది పార్టీని మారేటటువంటి అవకాశం ఉందని తెలుసుంటారో వాళ్ళను ఎర్రవల్లి ఫామ్ హౌస్కి పిలిపించుకొని వాళ్ళతో భేటీ అయ్యేటటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టుగా నడుస్తున్నటువంటి చర్చ. మొత్తానికైతే బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్కి సంబంధించిన పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళు వీళ్ళు బ్యాచ్ ఉంటుంది, వాళ్ళకి ఆల్రెడీ చెప్పినట్ట వాళ్ళు ప్రతిరోజు వాళ్ళతో కొలాబరేట్ అవుతూ ఉన్నారు, పార్టీలు మారేటటువంటి వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నారు అనేటటువంటి చర్చలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి.